హాయ్! మీ దుర్గారావు అండి. విజయనగరం అండి. ఈరోజు పిల్లల కోసం చెప్పుకుందామండి. పిల్లలు చిన్నప్పుడు మేము చదివేటప్పుడు బాబు స్కూల్‌కెళ్ళి, బడిలోకెళ్ళి, చిన్న బడిలోకెళ్ళి అప్పుడు బాబు ఇంటర్వెల్‌కి అందరమునే అన్ని ఆటలు ఆడుకునేవారు బాబు. కబడ్డీ ఆట ఆడేవారమి. ఇంకేమొచ్చి బిళ్ళ కరాట ఆడేవారమి. మళ్ళీ ఇంకేమొచ్చి చెట్టు పిన్నెల కరాట ఆడేవారమి. బంతాట ఆడేవారమి. వాలీబాల్ ఆడారిమి. ఇంకేమేంటంటే గుంటు బిళ్ళ ఆడారిమి. అల్లిలాట ఆడారిమి. తర్వాత ఏమొచ్చి ఆహ్, ఆహ్, పంటాట ఆడారిమి. అనేక రకాల ఆటలు ఆడారం బాబు అప్పుడు. అప్పుడు బాబు మేము చదువువారమే, ఆటలాడేవారమే. కానీ అప్పుడు ఎంత చదివినా ఎక్కిపోయేది బాబు. ఇప్పుడు ఎక్కటం లేదు. పిల్లలు బాబు చిన్నప్పటి నుంచే ఆ ఆటలు ఎలాటో తెలుసా? ఒకప్పుడు మంచి ఎక్సర్సైజ్ బాబు ఇప్పుడవి. ఒకప్పుడు నూతులో గెంతోరమి. నూతులు చూసారా? నూతులు, చెరువుల్లో యాతలు. ఆటోమేటిక్‌గా అప్పుడు యాతలొచ్చేవి బాబు. చక్కగా ఆడేవారం బాబు. అబ్బో! కప్పాట, బిళ్ళ కర్రాట, తొక్కుడు బిళ్ళాట, గుంటాట, తాడాట అనేక ఆటలాడితే ఆడోళ్ళకి, మగోళ్ళకి బాబు అప్పుడు మంచి ఎక్సర్సైజ్‌లాగా ఉండేది బాబు. అప్పుడు ఏటి చేసేవి యోగాలు, గీయోగాలు ఇలాంటి యోగాలు, రోగాలు ఏటి లేవు. అప్పుడు రోగాలే రాలేదు బాబు ఎవలికినా. ఇప్పుడు అందరికి రోగాలొత్తన్నాయి. బాబు చిన్న పిల్లోడు పుట్టిన కాడ రెండో సంవత్సరం కాడ రెడీ చేత్తాను పాలెట్టేసి కాన్వెంట్‌లో పెడతాను బాబు. ఆ కాన్వెంట్ నుండి అలా లచ్చలు లచ్చలు పెట్టి చదివిస్తాను బాబు. చదివించి మళ్ళీ ఊరుకుంటాను. పన్నెండొచ్చినాడు నన్ను మళ్ళీ ప్రైవేట్ అంతాను బాబు. ప్రైవేట్ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ చదువు అంటాను. మళ్ళీ చదువు అని భూమిలో బంధించేత్తాను. అప్పుడు ఆళ్ళకి లోకజ్ఞానం తెలియలేదు బాబు. ఎథిక్స్ లేవు బాబు. ఎవరికి ఏటి ఇవ్వాలా? తాతయ్యని ఎలా పిల్లాలా? నానమ్మని ఎలా పిల్లాలా? అమ్మమ్మని ఎలా పిల్లాలి? మాస్టర్ గారిని ఎలా పిల్లాలి? తెలీదు. ఇప్పుడు పిల్లలైతే ఓలమ్మా! ఎలాగున్నారో తెలుసా? మాస్టర్ గారు అక్కడుంటే ఈడిక్కడ సిగరెట్టు. మాస్టర్ గారు అక్కడుంటే ఇక్కడ మందు. మ్యాటర్ ఏం చేత్తాను నేటరా? ఆ మాస్టర్ గారు మనకు తెలీదండి మాస్టర్ గారి సంగతే అని అనడం. పాపం కాదు బాబు. ఒక టీచర్‌ని విద్యార్థులని అనడం పాపం కాదు. తప్పు కాదు బాబు. అలాగే సరస్వతీదేవి అబ్బుతదా? సరస్వతీదేవి ఎందుకు బాబు? సరస్వతీదేవి అంటే ఏటి? పెద్ద సరస్వతి. మనం ఎక్కడుండాలి ఏటనేది చెప్పేది సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి బాబు అందుకే చెప్తాను బాబు పిల్లల్ని చదివించండి. కానీ ఈ ఒక ఎథిక్స్ అనేది వాళ్ళకి పిల్లలకి మర్యాదలు పుచ్చుకోవడం, మర్యాదలు ఇవ్వడం ఇలాంటివి నేర్పాలి బాబు. అమెరికెళ్ళిపోతాడు బాబు. ఆడు మర్చిపోతాడు బాబు. ఈ తండ్రి ఎక్కడ బాబు? కొడుకు అక్కడ బాబు. కొడుకు అక్కడ ఉంటరు. ఒరేయ్ నాన్న మందులేసుకోరా అక్కడ నేను ఇచ్చినానా? మాత్రలు ఇచ్చినానా? వాట్సాప్ పెట్టాను ఏసుకోను అంటారు. ఈడెప్పుడు ఏసుకుందురు బాబు. ఈడు చత్తడు. ఓ నాన్న నీకక్కడ పెట్టాను చూడురా ఏడిది నేను వాట్సాప్ పెట్టాను నాన్న ఇది చేసుకో. ఒరేయ్ నాయనా పండగ వత్తందిరా పప్పలు వండుకుందాం, అరిసెలు వండుకుందాం, బూరెలు వండుకుందాం ఒకసారి రండిరా గమ్మునంటే ఎవడు రారా. అన్నీ రెడీమేడేనండి. అప్పుడు అరిసెలు, బూరెలు, పొంగడాలు అనేక రకాలు చేసేవారు పిండి వంటలన్నీని. మా ఆడోళ్ళందరూనా పొయ్యిలో ఆళ్ళకి ఆరేవి కాదు. అలా వండితే ఉండురు అలాగన. అప్పుడైతే బాబు ఎన్ని రుచులుండేవి బెల్లంతోటి. బెల్లం బాబు ఐరన్ బాబా! తెలుసా మీకు ఐరన్. అయినప్పుడు పంటల్లో బాబు తోటకూర తినాలా, గోంగూర తినాలా, బచ్చల కూర తినాలా, బాబు పప్పేసుకొని మునగాకు తినాలా. బాబు ఇవేం తినటం లేదు బాబు. కరివేపాకు తినాలా. ఇవన్నీ శరీరానికి సంబంధించిన ఐరన్ అంట బాబు. కానీ ఎవరు తినటం లేదు బాబు ఇవసల. అన్నీ రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ హోటల్లోనంట బాబు హోటల్‌లో. అన్నం వండడమో పెళ్ళాం ఎక్కడ, కూర తెచ్చుకోవడం, పప్పు తెచ్చుకొని తినేయడమా. బాబు ఇలాగైతే రోగాలు రావు బాబు. క్యాన్సర్‌లు రావు బాబు. ఏదేదో వంటలు చేత్తాను బాబు తీటికి. ఆ రుచులకి ఏది పోతే అది తినేత్తను బాబు. బాగా రుచి ఉందనుకో కానీ కడుపులోన పేగుల్లోను చిన్న పేగు, పెద్ద పేగులోను కుళ్ళిపోయి క్యాన్సర్ వచ్చేసి గ్యాస్ట్రిక్ జబ్బులొచ్చేత్తన్నాయి బాబు. అనేక జబ్బులొచ్చేవి. నన్ను చూసి బాబు రాజేంద్ర ప్రసాద్ పాప చాలా మంది 38 సంవత్సరాలు బాబు. ఆ గ్యాస్ట్రిక్ వచ్చి చచ్చిపోయింది బాబు. గ్యాస్ట్రిక్ అన్నారు బాబు. బాబు చూసారా అపెండిసైటిస్, గ్యాస్ట్రిక్టైటిస్ ఇలాంటివన్నీ బాబు బోలెడున్నాయి బాబు జబ్బులు. అందుకే మంచి వంటలు బాబు. ఇంటికాడ వండిన వంటలు, మంచి పప్పుతోటి, మంచి ములంకాడతోటి ఇలాంటివన్నీ పిండి వంటలు ఐరన్ తోటి, తోటకూర, గోంగూర, బచ్చల కూర, అరటిపండు, పాలు ఇవి తింటే ఎవ్వరికేం జబ్బులు రావు. కానీ బాబు పిల్లలున్నారు చూసారా ఈళ్ళు ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడి పానీపూరి ఈ జంక్ ఫుడ్డు, ఈ ఫుడ్‌లన్నీ తినేసి పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు గూడా
బాబు కేజీ బియ్యం తినలేకపోతున్నాం. అప్పుడు వాళ్ళంతా కేజీ, 2 కేజీలు బియ్యం తినేసారు బాబు. 2 కేజీలు అరిసెలు తినేసేవారు బాబు. 2 కేజీలు బూరెలు తినేసేవారు బాబు. అప్పుడు మేమందరమేనా. ఇప్పుడు ఈలోళ్ళు తినలేకపోతే ఎందుకో తింటే కడుపు నిండి ఏమంటే బాబు పుట్టినోడికి గ్యాస్ టికెటా? చచ్చినోడికి గ్యాస్ టికెటా? మధ్యనోడికి గ్యాస్ టికెటా? డెలివరీ గ్యాస్ టికెటా? పుట్టుకతోటి అంతా గ్యాట్రికేనండి బాబు. ఈ గ్యాట్రిక్ ఎందుకు బాబు? ఎలాగొస్తుంది? మంచినీళ్ళు తాగరు, పూర్తిగా నిద్రపోరు. ఆ సెల్లొట్టుకొని అత్తమని ఆడుకుంటారు బాబు. కళ్ళు పోతాయి కదా! ఆ సెల్లొట్టుకొని అలా ఉండిపోతే కళ్ళు పోతాయి కదా బాబు. ఆ సెల్ మీద అలా ఉండిపోతారు కదా బాబు. సెల్ ప్రమాదకరం కాదు బాబు. మొన్న చాలా చూసాను. అమ్మని కొట్టేసాడు. నైతిమన్నట్టు కొట్టేసాడు చూసారా? ఎంత ప్రమాదకరం బాబు. పిల్లోడికి అందుకే సెల్లులు ఎక్కువ ఇవ్వకూడదు బాబు. సెల్లులు ఇవ్వకుండా అలా చూస్తే పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలి బాబు. పిల్లల భవిష్యత్తు బాబు. రేపటి పౌరులు అన్నారు బాబు. వాళ్ళే బాబు మేధావులు. అందుకే మన పిల్లలు బాగా చదివిద్దాం బాబు. మంచి నాగరికత, నడవడిక, ఎవరికి మర్యాద ఇవ్వాలా, ఎవరికి మర్యాద ఇవ్వకూడదు అని నేర్పితే బాబు పిల్లలు ఈడెవడురా మంచోడురా, అప్పి కొడుకురా, సోరీ కొడుకురా, లత్తని కొడుకురా అని అనుకున్నాడు బాబు. అప్పుడు మంచి పేరు వత్తది. అంతేగాని బాబు ఉల్లిపోయి మర్యాద ఇవ్వటం లేదు. ఈడెక్కడ, ఆడెక్కడ. ఓరేయ్ నాయనా! ఆయన తాగురా నేను తాగుతా. ఈడు తండ్రి తాగుతాడు, కొడుకు తాగుతాడు. ఏందయ్య బాబు ఇదే? ఈడు బీరాడు బాబు, ఆడు మందాడు బాబు. తండ్రి ఎక్కడ తాగు, కొడుకు ఎక్కడ తాగుతారు. ఏంది బాబు 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 ఇలాగైతే అన్నీ పోవు, కల్చర్ పోవు, అన్నీ పోతాయి కదా బాబు. ఆళ్ళకొద్దు బాబు. పిల్లలకు మంచి నేర్పుదాం బాబు. పిల్లలకు గుణపాఠం ఇద్దాం బాబు. బాబు ఉపాధ్యాయులు, గురువులు అనేది గురువులు దైవులతో సమానం బాబు. దేవుడితో సమానం తల్లిదండ్రులు బాబు. తల్లిదండ్రులు గౌరవించినట్టు నేర్పుదాం బాబు. గురువులకు గౌరవించినట్టు నేర్పుదాం బాబు. అలా చెప్దాం బాబు. ఎందుకు ఇయన్నీ వచ్చాయి కదా ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో, ట్విట్టర్‌లో ఇయన్నీ వచ్చాయి బాబు. ఈట్లి కోసమే బాబు చెప్పుకోమని. బాబు ఇవి చూస్తే కొంచెం జ్ఞానం వత్తది కదా బాబు. జ్ఞానం వత్తదా? ఆ జ్ఞానం ఎంతోమంది పంచుతారు బాబు. దయచేసి అలా చెయ్యండి బాబు. బాబు మీరు మా పిల్లలకి అలాగే చెప్తాను. మీరు అలా చెప్పండి బాబు. జై బాబు. జై జై బాబు. జై బాబు. జై బాబు. జై తిరు బాబు. ఒక నాది నచ్చితే కొంచెం బాబు ఈ కొమ్ములు, ఈ ముక్కొమ్ములు, తోవల, ఈ బాడీ చూసారా? ఇవన్నీ కొంచెం లెగితే కొంచెం లైక్ కొట్టండి బాబు. సబ్స్క్రైబ్ చేయండి బాబు. బాబు 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 సబ్స్క్రైబ్ చేయండి బాబు. లైక్ కొట్టండి. చిన్న కామెంట్ ఎట్టండి బాబు. నేను ఎలాగొన్నాను. నేను ఎలాగొన్న చిన్న కామెంట్ ఎట్టండి బాబు. నేను ఎలాగొన్న చిన్న కామెంట్ ఎట్టండి బాబు. మీరు అందరూ మంచోళ్ళు బాబు. మీరు చాలా కలకాలం చల్లగుండండి బాబు. చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. చూసే వాళ్ళందరికి బాబు చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున బాబు ఈ ఉదయకాల సమయంలో, ఆదివారం సమయంలో గుడ్ మార్నింగ్ బాబు. శుభోదయం బాబు. అందరికీ బాబు ధన్యవాదాలు బాబు. శ్రీ దుర్గా క్రియేషన్స్ వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఐ యామ్ దుర్గా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. ధన్యవాదాలు.